ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి పునరుత్థాన ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు వారు మరణమును గెలిచినటువంటి ఆ అద్భుతమైనటువంటి సంగతి ప్రత్యేకమైన రీతిలో జ్ఞాపకం చేసుకొనడానికి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. మీ మాటలు ఆలకించి మీ పునరుత్థాన శక్తిని ప్రతి ఒక్కరూ అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉండగా మా స్తుతులపై మీరే ఆసీనులు కమ్మని, మాతో ప్రత్యేకమైన రీతిలో మాట్లాడమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం. నీవే నా దేవుడవు, ఆరాధింతును. నీవే నా రాజువు, కీర్తించేదను. నీవే నా దేవుడవు, ఆరాధింతును. నీవే నా రాజువు, కీర్తించేదను. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే. మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి. చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు. హోసన్నా, మహిమా నీకే. హోసన్నా, ప్రభావము రాజునకే. హోసన్నా, మహిమా నీకే. హోసన్నా, ప్రభావము రాజునకే. నీవే 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 యేసు, నీవే 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 నీవే. నీవే నా దేవుడవు, ఆరాధింతును. నీవే నా రాజువు, కీర్తించేదను. నీవే నా దేవుడవు, ఆరాధింతును. నీవే నా రాజువు, కీర్తించేదను. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే. మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి. చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు. హోసన్నా, మహిమా నీకే. హోసన్నా, ప్రభావము రాజునకే. హోసన్నా, మహిమా నీకే. హోసన్నా, ప్రభావము రాజునకే. నీవే 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 నీవే. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మాట్లాడే దేవుడవు నీవు, సజీవుడవు. ప్రభా, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. నీ మాట చేత మమ్మలను జీవింపచేయమని, మీ ఆత్మకార్యం మా హృదయంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని నాయన నేను నిలబడి ఉండగా నా కొరకు, మా కొరకు మమ్మలను ఉజ్జీవపరిచేటువంటి నీ కుమారుని పునరుత్థానమును గురించినటువంటి మాటలు మాకు వినిపింప చేయమని, ప్రతి ఒక్కరిని దర్శించుమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి,
ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘము యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది. మనం అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ప్రత్యేకంగా ఈ రోజున మరి ఆయన పునరుత్థాన దినాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. మన జీవితాలను అది ఉజ్జీవ పరిచేదిగా ఉండాలి అన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు పునరుత్థానము అనేది మనందరి పునరుత్థానాలకు మూలము అన్న సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో సుదీర్ఘంగా అపోస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి ప్రభు పునరుత్థానము యొక్క ప్రాముఖ్యతను మన జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. సందర్భం ఏంటంటే, కొరింథు సంఘంలో ఒక క్రొత్త రకమైనటువంటి బోధ, అపోస్తలులు బోధించిన బోధ కాకుండా క్రొత్త బోధ ప్రారంభమైంది. ప్రజలు దాన్ని నమ్మటం మొదలుపెట్టారు. ఆ బోధ ఏంటంటే, యేసు ప్రభు లేచుంటే లేచుండొచ్చు కానండి, మనం మాత్రం చచ్చిపోతే చచ్చిపోతాం, అంతేగాని తిరిగి లేవడం అనేది ఉండదు అని బోధించడం మొదలుపెట్టారు. ప్రజలు నమ్మటం మొదలుపెట్టారు. అలా నమ్మడం వలన వారు చేసినటువంటి పని ఏంటంటే, సరే మనం ఎలాగో చచ్చిపోయిన స్థితిలో నుంచి లేగం కాబట్టి మనం బ్రతికున్నంత కాలం హ్యాపీగా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించవచ్చు, మనకు నచ్చిన పాపాన్ని మనం జరిగించుకుంటూ మనకు నచ్చినట్టుగా మనం బ్రతకొచ్చు, రేపుటి దినం అనేది లేదు కాబట్టి తినుము తాగుము సుఖించుము అని ఎపిక్యూరియన్ ఫిలాసఫీ అంటారు. అంటే ఆ ఎపిక్యూరియన్స్ చెప్పినటువంటి ఆ తత్వం ఏంటంటే, రేపు అనేది మనకు లేదు, ఉన్నదే మంది, ఆ ఉన్న రోజున ఎంజాయ్ ద కింగ్ సైజ్ లైఫ్ అన్నట్టుగా నచ్చినట్టుగా తిను, నచ్చినట్టుగా తాగు, నచ్చినట్టుగా బ్రతుకు అని ఆ బోధలోనికి వారు వెళ్ళిపోతా ఉన్నారు. అది చాలా ప్రమాదకరమైంది. అసత్యాన్ని నమ్మితే చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు ఉదాహరణకి క్యాన్సర్ వ్యాధి ఉన్న వ్యక్తికి నీకు క్యాన్సర్ వ్యాధి లేదు అని చెప్పారనుకోండి, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, చాలా తొందరగా ప్రాణం విడవలసి వస్తుంది. ఇది కేవలం జలుబేలే, ఇది కేవలం జ్వరమేలే అనేసారనుకోండి, అవాస్తవాన్ని వాస్తవంగా నమ్మినప్పుడు చాలా ప్రమాదానికి వెళ్తాం. తీర్పు లేదు, దేవుడు మనల్ని తీర్పు తీర్చడు, మనం చచ్చిపోయామంటే అంతే, అంతమైపోయినట్టే, గాల్లో గాలి ధూళిలో ధూళి అని నమ్మారనుకోండి, అంతే సంగతులు. కానీ దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చూస్తాం, అందరూ పునరుత్థానాన్ని పొందుతారంట. కొందరేమో మహిమపరచబడటానికి, కొందరేమో అవమానము కొరకు పునరుత్థానాన్ని పొందుతారు. మొదటి పునరుత్థానము మహిమపరచబడటానికి యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు విశ్వాసులు, పాపములు క్షమించబడిన వారు, నీతిమంతులు, యేసుక్రీస్తుకు తమ జీవితాలను సమర్పించుకున్న వారు పునరుత్థానం పొందుతారు. మహిమపరచబడటానికి మహిమ శరీరాలను దాల్చి వారు లేస్తారు. కాబట్టి ప్రియులారా, సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితాల్లో మనం ఎలా బ్రతకాలి అంటే, ఎలా బ్రతకగలుగుతామంటే, ఎలా బ్రతుకుతామంటే మన విశ్వాసాన్ని బట్టే మనం బ్రతుకుతాం. మృతుల పునరుత్థానం అనేది వాస్తవము అన్న సంగతి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. నేను ఏం ప్రకటించానో దాన్ని నమ్మితేనే మీరు రక్షణ పొందుతారు, లేకపోతే మీరు రక్షణ పొందరు. అదేంటి అంటే, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము, ఇట్ ఈస్ అ ప్రొఫెటిక్ ఫుల్ఫిల్మెంట్. ఇది లేఖనాల నెరవేర్పు అన్న సంగతి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడుంది లేఖనాల్లో? వారికి ఉన్న లేఖనాలు ఎక్కడుంది? కీర్తనలో మనం చూస్తాం, 16వ కీర్తన 10వ వచనంలో ఆయన చెప్పే మాట, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్ట నీవు అన్నాడు. దావీదు భక్తుడు రాస్తున్నాడు. కానీ దావీదు భక్తుడు చనిపోయాడు, తన శరీరం కుళ్ళు పట్టిపోయింది, ఆయన సమాధి ఇంకా ఉంది. తవ్వితే ఆయన ఎముకలు తప్పేం కనబడం, మనకి ఎముకలు కూడా ఉన్నాయో లేవో మనకు తెలియదు. ప్రియులారా,
మరి దావీదు భక్తుడు ఎవరి గురించి రాస్తున్నాడంటే అది మెస్సియాకు సంబంధించిన కీర్తన. రాబో మెస్సియ పాతి పెట్టబడతాడు, కానీ కుళ్ళిపోడు, 3వ రోజున తిరిగి లేస్తాడు అన్న సంగతి ముందుగానే ప్రవచింపబడింది. యేసుక్రీస్తు వారు కూడా ఆయన జీవించిన కాలంలో చనిపోకముందు ఆయన ఒక సవాలు చేస్తున్నారు, ఒక డిక్లరేషన్ చేస్తున్నారు. యోహాను సువార్త 2:19లో మనం చూస్తాం. యేసు అంటారు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. ఈ దేవాలయం అంటే ఆయన శరీరం. నన్ను చంపేయండి, నేను 3వ రోజున లేస్తాను. ముందుగానే యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ధ్యానం చేసి ఉంటాం మనం గుడ్ ఫ్రైడే రోజున. లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడును. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనే ఏ విధంగా ప్రభు సమాధి చేయబడతారో రాయబడి ఉంది. లేఖనముల ప్రకారము ఆయన తిరిగి లేచినట్లుగా మనం మృతి పొంది సమాధి చేయబడి ఆయన 3వ దినమున లేపబడెను అన్నమాట మనం చూస్తాం. 3వ దినమున లేపబడెను. ఏవండి, ఎవరు చూసి వచ్చారండి అంటే చాలా గొప్ప ఎవిడెన్స్ మనకు చూపిస్తున్నాడు పౌలు. 5వ వచనంలో ఆయన కేఫాకును అంటే పేతురుకి, తర్వాత 12 మంది శిష్యులకి, అటువెంబట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఎందుకు ఈ మాట అన్నాడో తెలుసా? బహుశా పేతురు బాగా యేసు ప్రభువుని ప్రేమించాడు కాబట్టి ఏదో హాల్యూసినేషన్ అంటారు కదా, అంటే ఏదో మైకంలో ఉండి ఏదేదో చూసేస్తున్నారు కలల్లాగా, లేకపోతే ఏదో ఒక మెంటల్ స్టేటస్లోకి వెళ్ళిపోయారంటే ఓకే, కేఫా వెళ్ళాడు అనుకోండి, 12 మంది ఒకేసారి వెళ్ళిపోతారు, ఓకే వెళ్ళారే అనుకోండి. 500 కంటే ఎక్కువ మంది ఒక్కసారే అలాంటి హాల్యూసినేషన్లోకి వెళ్ళిపోతారా? అసాధ్యం కదండి అది. అలా మాట్లాడటం అనేది అవివేకం కదండి. 500 మంది కంటే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు, ఒక్కసారే చూశారంట యేసు ప్రభు సజీవుడుగా ఉండడం. ఎంత గొప్ప ఎవిడెన్స్ ఇస్తున్నాడో చూడండి. యేసు ప్రభు చరిత్రలోనే లేడని చెప్పేవాళ్ళు నిజంగా నేను అనుకుంటాను వాళ్ళకి తెలుసు, సత్యం తెలుసు, కానీ వారు బోధించాలనుకున్న దాన్ని చెప్పాలి కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు తెలిసి కూడా. యేసు ప్రభు వారి చరిత్రలో ఆయన జన్మించాడు, ఆయన జీవించాడు, ఆయన బోధించాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున సజీవుడిగా తిరిగి లేచాడు. కేఫా చూశాడు, 12 మంది శిష్యులు చూశారు, 500 మంది కంటే ఎక్కువగా ఉన్నవారు చూశారు. ఆఖరిగా అపోస్తలుడైన పౌలు నేను కూడా చూశాను అని అపోస్తలుడైన పౌలు అంటాడు. వాళ్ళే కాదండి, నేను కూడా చూశాను. ఆ తర్వాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఆలస్యంగా పుట్టిన కొడుకులాగా నాకు కూడా దేవుడు కనబడ్డాడు తర్వాత అని అపోస్తలుడైన పౌలు అంటాడు. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం గురించిన ప్రవచనాలు, యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం గురించినటువంటి రుజువులు అపోస్తలుడైన పౌలు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటయ్యా అని అడిగితే, యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొంతమంది ఏమో మృతుల పునరుత్థానం లేదని ఇలా చెబుతున్నారు. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఒకవేళ మృతులు కానీ పునరుత్థానము పొందరు అంటే యేసు ప్రభు కూడా మృతుడయ్యాడు కాబట్టి ఆయన కూడా లేపబడడు. అలాంటి బోధ అబద్ధ బోధ. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థం. అసలు యేసుప్రభు నమ్మటమే వేస్ట్. ఎందుకు నమ్ముతున్నారు? ఒక పక్కన యేసుప్రభు నమ్ముతున్నారు, ఇంకో ప్రక్కన మృతుల పునరుత్థానం లేదంటున్నారు. మీరు మృతులై పునరుత్థానాలు కారని మీరు నమ్మితే, అలాగైతే యేసుప్రభు కూడా లేపబడలేదు, క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యం ఇస్తున్నాం కాబట్టి మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన బడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకా కూడా పాపంలోనే ఉన్నారు. యేసు ప్రభు లేవలేదు అంటే దాని అర్థం మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. ఎందుకు? ఆయన చనిపోయాడు, తన రక్తాన్ని కార్చి చనిపోయాడు, ఆయన తిరిగి లేవాలి. ఒకటి, ఆయన రక్తాన్ని తీసుకొని తండ్రి సన్నిధిలోనికి వెళ్ళి పాప పరిహారార్థ బలిగా అర్పింపబడిన ఆయన రక్తాన్ని మన కోసం అర్పించాడు కాబట్టి ఆయన సన్నిధిలో దాన్ని ప్రజెంట్ చేయాలి. తండ్రి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. లేఖనాల్లో మనం చూస్తాం, ఆయన పునరుత్థానము దేవుడు ఆయన అర్పణను స్వీకరించాడనే దానికి రుజువుగా ఉందన్న విషయాన్ని కూడా మనం లేఖనాల్లో చూస్తాం.
కనుక ఆయన పునరుత్థానంలో నుంచి లేపబడలేదంటే చచ్చి ఊరుకున్నాడు అంతే, ఇంకా చచ్చిపోయాడు అంతే. ఆయన వలన వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. ఆయన లేపబడితేనే ఉపయోగం. అప్పుడే మనకు పాప క్షమాపణ అనేది కలుగుతుంది. చనిపోవడం అనేది గుడ్ ఫ్రైడేతో అక్కడతో ఆగిపోతే మన పాపాలకి క్షమాపణ అనేది ఉండదు. మీరు పాపములోనే ఉన్నారు అంటాడు అపోస్తలుడైన పౌలు. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రిజరెక్షన్. యేసుక్రీస్తు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత అది. 17వ వచనములో, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థము, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24, 25 వచనాలు చూస్తాం. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడిన. ఏమెంచబడును? నీతిమంతత్వము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. ఆయన ఎందుకు లేపబడ్డాడంటే మనల్ని నీతిమంతులుగా తీర్చాలని లేపబడ్డాడు. ఆయన లేపబడిన తర్వాత అప్పుడే కదా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన ఆర్గ్యుమెంట్ చేయగలడు. ప్రభు, తండ్రి, నేను వీళ్ళ కోసం చనిపోయానయ్యా, వీళ్ళని క్షమించు అని. సజీవుడైన ఉత్తరవాది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మన కోసం ఒక లివింగ్ లాయర్ ఉన్నాడు తండ్రి సన్నిధిలో. ఆయనే తన రక్తాన్ని అర్పించాడు, ఆయన మన కోసం చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన వెళ్ళి ఒక లాయర్గా, మన యాజకునిగా, మన లాయర్గా వెళ్ళి తండ్రి సన్నిధిలో ఆయన రక్తాన్ని అక్కడ పెట్టి, ఇదిగో ర్యాన్సమ్, ఇదిగో పాప పరిహారార్థంగా ఇది నేను చిందించాను తండ్రి, వారిని క్షమించు అని అడిగేటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. అది యేసు ప్రభు యొక్క రెజరెక్షన్ యొక్క ప్రాముఖ్యత. ఈరోజు మనం ఆ సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే నిజంగా ఆయన మృతుల్లో నుండి లేచి ఉండకపోతే మనం ఇంకా మన పాపముల్లోనే ఉండేవారము. ఆయన చనిపోతే, ఆయన లేచితే, ఆయన లేవడం ద్వారా మన యొక్క పునరుత్థానానికి, ఆయన పునరుత్థానానికి ఉన్న కనెక్షన్ ఏంటయ్యా అని అడిగితే పౌలు అంటాడు 21వ వచనంలోనికి వచ్చినప్పుడు, 1 కొరింథీ 15:21 ఆయన అంటాడు, ఒక మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను అంటాడు. ఆదాం పాపం చేశాడు, చావు తెచ్చాడు. యేసు ప్రభు నీతిమంతుడిగా జీవించి ఆయన నిర్దోషిగా బ్రతికి మన పాపముల కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి, 3వ రోజున ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనకు కూడా తిరిగి లేచేటువంటి అధికారాన్ని ఆయన తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన ఒక మనిషి వల్ల ఎలాగా పాపము, ఎలాగ మరణం వచ్చిందో మనకి, ఒక మనిషి వల్ల మనకు పునరుత్థానము, విమోచన కలుగుతుందని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన సజీవుడు గనుక మనలను సజీవులుగా చేయగలిగిన వాడై ఉన్నాడు. ప్రియులారా, ఆయన నీతిమంతులుగా మనల్ని తీరుస్తున్నాడు, సజీవులుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. ఒకడి పాపం వలన మరణం వచ్చింది, ఒకరి నీతి వలన, పునరుత్థానం వలన మనకు పునరుద్ధానము కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే యోబు భక్తునికి సంపూర్ణంగా అన్నీ తెలిసి ఉండకపోవచ్చు, కానీ శ్రమలో ఉన్నప్పుడు ఆయన ఈ విధంగా చెప్తా ఉన్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల వరకు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా ఆంతరింద్రియములు కృషించి ఉన్నవి అంటూ నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఒక రోజున నేను నా శరీరముతో నేను నా తండ్రిని నేను చూస్తాను, నా విమోచకుడిని చూస్తాను. ఐ విల్ సీ మై రిడీమర్ అంటాడు. గొప్ప విశ్వాసము, గొప్ప ఎదురుచూపు. కాబట్టి ప్రియులారా, మనము మృతుల పునరుత్థానమును పొందుకునే వారమై ఉన్నాము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జరుగుతుందండి? వీళ్ళు అడుగుతున్నారంట కొరింథీ సంఘం వాళ్ళు, ఎలాగండి బాబు, మనం నాశనం అయిపోతాము, మనం పాతి పెట్టబడిన తర్వాత మన శరీరాన్ని పురుగులు తినేస్తాయి, మన శరీరం పూర్తిగా కృషించిపోతుంది కదా, మళ్ళీ ఎలా లేస్తామండి, ఇది ఎలాగ సాధ్యమండి అని అడుగుతారట. అందుకు పౌలుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఆయన అంటాడు, మీరు మూర్ఖులాగా మాట్లాడుతున్నారయ్యా అంటాడు, అవివేకి అంటాడు. 35వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే 1 కొరింథీ 15:35, అయితే మృతులేలాగు లేతురు, ఎలా లేస్తారండి మృతులు, చచ్చిపోయిన వాళ్ళు, వారు ఎలాంటి శరీరంతో వస్తారు అని అడుగుతారు. ఓ అవివేకి అంటాడు, తెలివి తక్కువడా, నీవు విత్తనాలు విత్తుతున్నావు కదా, అది చచ్చిపోతేనే కానీ మళ్ళీ బ్రతికింపబడదు. మనం ఒక గోధుమ గింజో లేకపోతే వరి గింజో ఇంకేదైనా విత్తామంటే విత్తనం లక్షణం ఏంటంటే ఆ బ్రతికున్న విత్తనం పాతి పెట్టబడినప్పుడు చచ్చిద్ది ఫస్ట్. అది చనిపోయిన తర్వాతనే మరలా తిరిగి అది సైంటిఫిక్గా అది తిరిగి మరలా లెగుస్తుంది.
అప్పుడు లేచినప్పుడు ఆ చిన్న మొక్క అవుద్ది, అది కాస్త ఒక పెద్ద మొక్క అవుద్ది. కొన్నిసార్లు పెద్ద చెట్లు కొన్ని సంబంధించిన విత్తనాలు అయితే అది చిన్న విత్తనమైన పెద్ద చెట్టు అవుతుంది. అంత పెద్ద బాడీ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరాన్ని విత్తట్లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు అంటూ నంబర్ 1 తాత్వికంగా మాట్లాడుకోవాలి అంటే, లేకపోతే తాత్వికంగా లేకపోతే ఇంకా ఆర్గ్యుమెంట్ చేయాలి అంటే ఏమని ఆర్గ్యూ చేస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు రీజనింగ్ ఏం చెప్తున్నాడు అంటే, ఒకటి, నువ్వు విత్తనాన్ని విత్తితే దేవుడు చెట్టును రప్పిస్తున్నాడు. అలాగే నీ శరీరం కుళ్ళిపోవచ్చు, మృతమైన శరీరాన్ని, రోగాలు గొంటి శరీరాన్ని, పాపభూయిష్టమైన శరీరాన్ని పాతి పెడుతున్నాం, కానీ దేవుడు మరలా ఒక నూతన శరీరంతో లేపగలడు. ఒక గింజలో నుంచి చెట్టును తేగలిగిన దేవుడు అది చేయలేడా అని అడుగుతాడు. రెండోది, అసలు ఆ శరీరం ఎలా ఉంటుందని అడుగుతావా? ఎన్ని రకాల శరీరాలు లేవండి? అందరి శరీరాలు ఒక రకంగానే లేవు కదా. ఈ లోకంలో ఉన్న అన్నిటి శరీరాలు ఒక రకంగా లేవు కదా, అన్ని వెరైటీలు దేవుడు చేశాడు అంటూ ఆయన అంటాడు, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతా ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, ఆకాశ వస్తువుల రూపం ఆ రూపం వేరు, భూ వస్తువుల రూపం ఉంది అది వేరు, ఆకాశ వస్తువుల యొక్క మహిమ వేరు, భూ వస్తువుల యొక్క మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, మళ్ళీ ఆ నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రం యొక్క మహిమ వేరుగా ఉంటుంది. ఇంత వెరైటీ చేసిన దేవుడు ఈ శరీరాన్ని ఒక రకంగా చేశాడు, మృతుల పునరుత్థానం పొందిన తర్వాత ఆ శరీరాన్ని వేరే రకంగా ఇవ్వలేడా అని ఓ అవివేకి అంటున్నాడు. లాజిక్లు మాట్లాడుతున్నారు మీరు, ఎలాగొస్తుంది అంటున్నారు, మరి ఇన్ని చేసిన దేవుడు అది చేయలేడా అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అందుకే 42వ వచనంలోకి వచ్చాక అంటాడు, మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అన్నాడు. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఎంత గొప్ప మర్మాన్ని అపోస్తలుడైన పౌలు బోధిస్తూ ఉన్నాడు చూడండి. యేసు ప్రభు పునరుత్థానం అనేది మన జీవితాల్లో అంత ప్రాముఖ్యమైంది. మనం కూడా ఒకనాడు లేపబడతాం. మరణమందు విజయమందు మరణము మృంగివేయబడెను అనే మాట, ఓ మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అనే మాట యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానము ద్వారా మన జీవితాల్లో నెరవేరుతుంది. అయితే ఇదంతా ఎందుకు బోధిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు అంటే, ప్రజలు మనం చచ్చిపోతాం ఇంక అంతేలే, ఎండ్, బతికున్నంతకాలం నచ్చినట్టుగా బతుకుదాం, ఇష్టం వచ్చినట్టు చేద్దాం అని అనుకుంటున్నారు మీరు. ప్రియులారా, పాపం విషయంలో జాగ్రత్తగా ఉండండి. 2 పిలుపులు ఇస్తా ఉన్నారు. ఒకటి, పాపం చేసేవాని కోసం ఒక పిలుపిస్తున్నాడు. అదేంటంటే అంటాడు, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అంటాడు. 1 కొరింథీ 15:34 అంటాడు. 15:34 నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొంతమందికి లేదు, మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్పుచున్నాను. మీరేం చేస్తున్నారు? దేవుని గురించిన జ్ఞానం లేదు, మీకు దేవుని విషయాలు అర్థం కావట్లేదు, ఎవడో ఏదో చెప్పారని మీరు పాపం చేస్తున్నారు. మీరు పాపం చేయడం మానుకోండి అపోస్తలుడైన పౌలు పిలుపునిస్తా ఉన్నాడు. మేల్కొని పాపము చేయకుడి అంటున్నాడు. కమ్ బ్యాక్ టు యువర్ సెన్సెస్ అంటారు ఇంగ్లీష్లో, యాజ్ యు ఆట్, అండ్ స్టాప్ సిన్నింగ్, ఫర్ దేర్ ఆర్ సమ్ హూ ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ గాడ్. రెండో విషయం, పాపం చేయకుండా నిలబడి నడుస్తున్న వారు ఇంకా ఏమైనా డౌట్ పడతా ఉంటే గుర్తుపెట్టుకోండి, పునరుత్థానం ఉంది, మీరు అలాగే ఉండండి, గట్టిగా నిలబడండి, మీరు పడిపోవద్దు, ఎవరో ఏదో చెప్పే తప్పుడు బోధల్లోనికి మీరు వెళ్ళొద్దని చెబుతూ అంటాడు. 58వ వచనంలోకి వచ్చినప్పుడు అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. స్థిరులుగా ఉండండి, కదిలిపోయేవారిగా ఉండొద్దు. ప్రభు యొక్క పనిలో మీరు ఆసక్తి కలిగిన వారిగా మీరు కొనసాగండి. ఎందుకు అంటే ఆయన ఒక రోజున మనందరికి కూడా ప్రయాసను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు కాబట్టి మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని తెలుసుకోండి అని అపోస్తలుడైన పౌలు అంటాడు.
ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది మన పునరుత్థానానికి నాంది, పునాది, మూలము అయ్యున్నది అని మనం జ్ఞాపకం చేసుకొని, ఒక రోజున ప్రభువారు తిరిగి వస్తారు. వచ్చినప్పుడు మనం లేపబడతాము. లేపబడినప్పుడు మహిమ శరీరంతో లేపబడతాము. పరలోకానికి మనం తీసుకొని పోబడతాము. మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి సమయం వస్తూ ఉంది. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడటానికి ప్రభు యొక్క పునరుత్థానము, మనము పునరుత్థానం పొందటానికి ప్రభు పునరుత్థానము చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకొని ఒక రోజున మనం లేస్తామనే నిరీక్షణ కలిగిన వారమై, శ్రమలైన, బాధలైన, కష్టాలైన వాటి కోర్చి ప్రభు చిత్తాన్ని మనం జరిగిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. క్రీస్తు పునరుద్ధాన శక్తి మన జీవితాల్లో పనిచేయును గాక. ఆమేన్. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని గురించి ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారిని తిరిగి లేపారు నాయన, మమ్మల్ని కూడా మీరు లేపుతారనే నిరీక్షణ మాకు ఇచ్చారు. మేము లేచినప్పుడు తీర్పు తీర్చబడిన వారమై, నీతిమంతులుగా తీర్చబడిన వారమై, క్రీస్తు పునరుత్థానాన్ని బట్టి, దాని యందు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి, ఆయన చేసిన కార్యమును బట్టి మమ్మలను నీతిమంతులుగా తీర్పు తీర్చి ప్రభువా పరలోక రాజ్యాన్ని మాకు ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు. అటువంటి నిరీక్షణ కలిగిన వారమై ప్రభువా, ప్రభువునందు మా ప్రయాస వ్యర్థం కాదని గుర్తుంచుకొని ఈ లోకంలో బ్రతికినంత కాలము తినుము, తాగుము, సుఖించుమని చెప్పబడిన రీతిగా మేము బ్రతకకుండా నీ కోసం మేము బ్రతకడానికి ప్రభువా మా ప్రయాసలో వ్యర్థంగా పోదని గ్రహించిన వారమై ఇష్టపూర్వకంగా హృదయాంతరంగంలో నుండి మా బ్రతుకులను మీ కొరకు బ్రతకడానికి కృపనిమ్మని, పునరుత్థాన శక్తిని మేము అనుభవించడానికి కృపనిమ్మని, ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించుమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము మనందరికి సదాకాలం తోడై కాపాడునుగాక. ఆమేన్. హ్యాపీ రిజరెక్షన్ డే అండి. గాడ్ బ్లెస్ యూ.